నేను హరిబాబు ఈశ్వర ప్రగడ తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగం మీద 2 గ్రంథాలు రచించాను. ఒకటి ఇంగ్లీష్లో ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రెండవది తెలుగులో భారత ప్రజలమ్మగు మేము. ఇవి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద అవైలబుల్గా ఉన్నాయి. రాజ్యాంగంలోని ప్రతి అధికరణాన్ని పౌరుల ముందుకు తీసుకురావాలన్న అభిప్రాయంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. మనం చర్చలో ఆర్టికల్ 14, 15, 16 అలాగే ప్రియాంబుల్ చర్చించుకున్నాం. రాజ్యాంగ పీఠికలో న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, ఈ సమానత్వానికి సంబంధించింది ఫర్దర్ ఆర్టికల్ 14, 15, 16. వీటిని ఎంతవరకు భారతదేశంలో అమలవుతున్నాయి అనేది చర్చించే క్రమంలో సమానత్వం అన్న గొప్ప రాజ్యాంగ ఆశయం ఏ విధంగా నిర్వీర్యమైపోయింది. ఎందుకంటే ఏ సభ్య సమాజానికైనా సరే ఆధారం సమానత్వం. సమానత్వం లేని సమాజం ఐకమత్యంగా ఉండదు. చివరికి తనను తాను ధ్వంసం చేసుకుంటుంది, నాశనం చేసుకుంటుంది. జాతి, మత, కుల, ప్రాంత, భాష, వర్గ, లింగ భేదాలు చూపడానికి వీల్లేదు అని రాజ్యాంగం చెప్పింది. కానీ వాటిని మనం ఏ విధంగా అతిక్రమిస్తున్నామనే చెప్పే క్రమంలో మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ గురించి చెప్పాను, 170 ట్రైబల్ ఏరియా చట్టం గురించి చెప్పాను. ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘన ఏదో ఒకటి చేసి లబ్ధి పొందే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి. అది రాజకీయాల సహజ లక్షణం. సమాజ సంస్కరణ రాజకీయ నాయకుల బాధ్యత కాదు, ఇది సంఘ సంస్కర్తల బాధ్యత. రాజకీయ నాయకులు సమాజంలో ఏది నెలకొని ఉంటే దాన్నే వాడుకుంటారు. కులతత్వం ప్రబలి ఉంటే దాన్నే వాడుకుంటారు. మతతత్వం ప్రబలి ఉంటే మతతత్వాన్నే ఉపయోగించుకుంటారు. అట్లాగే జాతి, మత, ప్రాంత, భాష, లింగ ఏ భేదాన్నైనా సరే రాజ్యాధికార సాధన తంత్రానికి సోపానంగా వాడుకోవటం అనేది రాజకీయ సిద్ధాంతం. అలాంటి అవకాశాలు వీలైనంత తగ్గించే విధంగా చట్టాలు, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుల ఆధారిత రిజర్వేషన్స్ 1952 ఎన్నికల కోసం 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టడం ద్వారా జరిగింది. అంతే తప్పితే అవి రాజ్యాంగంలో ఒరిజినల్గా లేవు. అంబేద్కర్ మహాశయుడు అలాంటి తప్పు చేయలేదు, చేయడు కూడా. అట్లాగే 1971 ఎన్నికల కోసం 1970లో 170 ట్రైబల్ చట్టం తేవటం జరిగింది. అట్లాగే 1991 ఎన్నికల కోసం 1990లో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తేవటం జరిగింది. మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నికల ముందు అనేక పథకాలు ప్రకటిస్తాయి. ప్రజలను అనేక వర్గాలుగా విభజించి SC బంధు, ST బంధు, BC బంధు, మహిళా బంధు, రైతు బంధు, ఇట్లా ప్రజలను విడగొట్టి ఎవరికి వాళ్ళకి బంధు అని పేరుతోనే శత్రుత్వాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది రాజ్య లక్షణం. ఈరోజు మనం ముఖ్యంగా లింగ భేదంతో ఎలాంటి విభేదాలు సృష్టించారు అనే విషయాన్ని మనం చర్చిద్దాం. IPC 497 దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే, అంటే పురుషుడు మరొక స్త్రీ ఇతరుల భార్య అని తెలిసి ఉండి ఆమె భర్త యొక్క అనుమతి లేకుండా ఆమెతో సెక్స్ చేస్తే 5 సంవత్సరముల శిక్ష మరియు జరిమానా కూడా అవకాశం ఉన్నది. అంటే ఆయన అనుమతితో చేస్తే శిక్ష లేదు, పెనాల్టీ కూడా లేదు. అయితే భర్త అనుమతి ఇచ్చాడు కదా అని భార్యని రేపు చేయటానికి వీల్లేదు అని కూడా అదే చట్టం IPC 497 చెప్తుంది. అంటే అర్థం ఆవిడ పర్మిషన్ కూడా ఉండవలే అని దాని అర్థం. దీనిపైన జోసెఫ్ షైన్ అనే ఒక క్రిస్టియన్ మహిళ NRI కేరళ రాష్ట్రం నుండి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఆమె ఇండియాలోనే రెసిడెంటే కాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్, ఆమె సొంత కేసు కాదు, ఆమె ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఇందులో ఆమె యొక్క లోకస్ స్టాండీని ప్రశ్నించవలసి ఉండే. ఆమె ఏం ప్రశ్నించింది అంటే, నా బాయ్ ఫ్రెండ్తో ఇంటర్ కోర్స్ చేయాలి అంటే నా హస్బెండ్ పర్మిషన్ కావాలా? అంటే నా శరీరం మీద నా హస్బెండ్కి హక్కు ఉన్నదా? నా సెక్సువాలిటీ మీద హస్బెండ్కి హక్కు ఉన్నదా? ఆయన ఏమన్నా యజమాని, నేను బానిసనా? ఆయన పర్మిషన్ నాకు ఎందుకు? ఇది సమానత్వానికి విఘాతం కదా. ఆ పురుషుడు తన భార్య యొక్క
అనుమతి తీసుకొని రావటం లేదు, కానీ నేను మాత్రం నా భర్త అనుమతిని తీసుకొని వెళ్ళాలి అనేసరికి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లోపించింది. ఈ మహిళామణి నాన్ రెసిడెంట్ ఇండియన్, ఆమెకు భారతదేశ స్త్రీల పట్ల ఇంతటి సానుభూతి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఎందుకంటే ఆమె వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను, ఆమె సొంత కేసు కాదు. దీంట్లో 5 సభ్యుల ధర్మాసనం యునానిమస్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఆమె వాదనను అంగీకరిస్తూ భర్త యజమాని కాదు, భార్య బానిస కాదు, ఏ భార్య అయినా సరే తన ఇష్టం వచ్చిన పరపురుషుడితోటి ఇంటర్ కోర్సు చేయవచ్చు అని చెప్పింది అని చాలా మీడియాలలో గగ్గోలు జరిగింది, ఇదేమి న్యాయం అని. కానీ ఆ తీర్పు సారాంశం ఏమిటి అంటే, ఏ వివాహిత అయినా పరపురుషుడితోటి సమాగమం చేయవచ్చు అని కాదు. అలా చేస్తే అది సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది విడాకులకు కూడా దారితీస్తుంది అని చెప్పింది. అంటే పర్యవసానాలు లేవని కాదు, ఓన్లీ డీక్రిమినలైజ్ చేసింది. అంటే ఈ 5 సంవత్సరముల వరకు ఉన్న జైలు శిక్ష, పెనాల్టీ అవి లేవు. అవి కొంతవరకు మంచిదే. ఎందుకు అంటే అవి నేరాలుగా పరిగణించినంతసేపు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చును. పొరపాటున ఎవరైనా స్త్రీ పురుషులు ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే ఆ పక్కింటి వాడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ అడల్టరీ జరుగుతోంది అని. అప్పుడు ఎంత బదనాం జరుగుతుందో గమనించండి, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. అట్లాగే పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ అయితే ఈవిడని కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ని కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారిస్తే ఊళ్ళో ఎంత సంచలనం అవుతుందో, ఎంత పరువు పోతుందో నిజ నిర్ధారణ జరగకముందే. అందువల్ల డీక్రిమినలైజ్ చేయడం అనేది మాత్రం సమర్థించదగిన విషయమే. అట్లాగే అది విడాకులకి కూడా కారణమవుతుందని చెప్పడం కూడా సమంజసమే. కానీ సమానత్వం చేసే విధానం ఇది కాదు. ఏమని చెప్పవలసి ఉండే, మగవాడికే పనిష్మెంట్ ఉంది, స్త్రీకి పనిష్మెంట్ లేదు. ఐపీసీ 497 కింద స్త్రీని బాధితురాలుగా గుర్తించాలి. ఒక స్త్రీ కేసు వేసింది, కానీ బెనిఫిట్ ఎవరికి వచ్చిందో చూడండి, పురుషులకు వచ్చింది. అంతకుముందు పనిష్మెంట్ పురుషులకే ఉంది, స్త్రీలకు లేదు. అయినా కూడా ఆవిడ వేసింది. స్త్రీలకు కూడా సమాన శిక్ష విధిస్తే పోయేది, అప్పుడు కూడా సమానత్వమే. డీక్రిమినలైజ్ చేయాలంటే పోయి కంప్లైంట్ ఇచ్చే హక్కు ఆ స్త్రీ యొక్క భర్తకు మాత్రమే ఇస్తే సరిపోయేది, ఇతరులు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వీలు లేదు. అది కొంతవరకు కాపురాలు గుట్టుగా ఉండేవి. అట్లాగే వివాహ వ్యవస్థ కొంతవరకు పటిష్టంగా ఉండేది. మరి వివాహ వ్యవస్థ అనేది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, అవునా కాదా? అన్ని మతాలలోనూ కూడా వివాహ వ్యవస్థ ఉంది, దానికోసం ప్రత్యేకంగా మంత్రాలు ఉన్నాయి, దానికోసం ప్రత్యేకంగా తంతు ఉంది. అటువంటి సందర్భంలో ఇది రిలీజియస్ ప్రాక్టీస్ అని గుర్తించి ఇందులో కోర్టు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. పైగా వేసిన ఆవిడ క్రిస్టియను, ఎన్ఆర్ఐ, వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. కానీ పబ్లిక్ నిజంగా కోరుకుంటున్నారా? ఇది ఇస్లాం రిలీజియన్ అంగీకరిస్తుందా? దీనికి క్రిస్టియన్ రిలీజియన్ అంగీకరిస్తుందా? హిందూ రిలీజియన్ అంగీకరిస్తుందా? సిక్కు, జైన, బౌద్ధ ఏ మతం అంగీకరిస్తుంది? దీనిని ఏ మతం కూడా ఈ సిద్ధాంతాన్ని అంగీకరించదు. దీనివల్ల స్త్రీ జాతి సంపూర్ణంగా నష్టపోతుంది, అత్యంత వివక్షకు గురి అవుతుంది. సోషల్ లైఫ్ నుంచి, చదువు నుంచి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల నుంచి దూరం చేయబడుతుంది. ఏ భర్త కూడా తన ముద్దుల భార్యని ఉద్యోగానికి పంపటానికి వెనకాడతాడు. అట్లాగే తన సంపాదనలను భార్య పేరు మీద ఆస్తి పెట్టి రిజిస్ట్రేషన్స్ చేయాలంటే వెనకాడతాడు. తల్లిదండ్రులు పిల్లలను విద్య కోసం బయటికి పంపించాలంటే భయపడతారు. ఈ విధంగా మళ్ళీ స్త్రీ 4 గోడలకు పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళ పేరు మీద ప్రేమగా ప్రాపర్టీ పెట్టరు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేయటానికి బయటికి పంపరు. అలాంటివి చేయటానికి భర్తలు కూడా దూరంగా వెళ్ళరు. పైగా దీనివల్ల ఏమవుతుందంటే, ఇది క్రిమినాలిటీ లేదు అన్నప్పుడు ఎవరి భార్యనైనా ప్రయత్నించుకునే అవకాశం వస్తుంది. అట్లాగే ఏ స్త్రీ ఏ పురుషుడునైనా సరే ప్రయత్నం చేసుకునే అవకాశం వస్తుంది. అలా చేస్తేనే తప్పు లేదు అన్నప్పుడు ఆ ప్రపోజల్ పెట్టడం, ఎవరినైనా అడగడం తప్పు ఎలా అవుతుంది? ఇది అనేక రకములైనటువంటి
సామాజిక సమస్యలకి దారితీస్తుంది. జబ్బుపడినటువంటి, బలహీనమైనటువంటి, అందవిహీనమైనటువంటి భార్యకి భర్త ఎలా దక్కుతాడో, లేదా అత్యంత సౌందర్యవతి అయిన భార్య భర్తకు ఎలా ఎక్స్క్లూజివ్గా దక్కుతుంది? ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు అంటే. కామ కోరిక అలాంటిది, అది ఒక అగ్నిజ్వాల వంటిది. దానిలో కాంక్ష అనే ఆజ్యం పోస్తే దానిని ఆపటం ఎవరి తరం కాదు. హవిషా కృష్ణవర్త్మేవా భూయ ఏవాభివర్ధతే అని అనుభవించిన కొలది అంతకంతకు అధిగమించునే కానీ ఉపశమింపదు. ఇటువంటి అవకాశాలను చట్టబద్ధంగా కల్పించటం, ఆ అవకాశాన్ని పొందే ప్రయత్నం చేస్తేనేమో ఈవిటీజింగ్ అని లోపల వేయటం, ఇవి ఒక రకమైనటువంటి చట్టాలకు సంబంధించిన క్లారిటీ లేని పరిస్థితిని సృష్టిస్తున్నది. మరి వివాహ వ్యవస్థ యొక్క ప్రాశస్యం ఏమిటి, దాని పాతివ్రత్యం ఏమిటి అంటే, దాన్ని కాపాడాలి కదా అని ప్రభుత్వం వాదిస్తే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఐపీసీ 497 గతంలో కూడా వివాహ వ్యవస్థను, దాని యొక్క పాతివ్రత్యాన్ని కాపాడినది లేదు అంటే అర్థం అడల్టరీ జరిగింది అని వారి అభిప్రాయం గతంలో కూడా. ఆ కారణంగా ఐపీసీ 497ని కొట్టివేస్తారా? దాని బదులు మీరు ఎవరైనా విడాకులు అడిగారు అనుకోండి, వైవాహిక బంధంలో ఉండి వాళ్ళ భర్త దానిని ఒక ప్రైడ్ కింద తీసుకుని ఉంటాడు. ఒక భార్యని పిల్లలని కలిగి ఉండటం ప్రైడ్. ఇది జంతువుల్లో కూడా అలాగే ఉంటుంది. అనేక మనం మర్డర్లు చూస్తున్నాం. కొన్ని పరువు హత్యలు, కొన్ని భార్య మీద అనుమానంతో భార్యని పిల్లలను కూడా సజీవ దహనం చేస్తున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితులకు మరికొంత ఆస్కారం కల్పించాలా? మనం వైవాహిక బంధంలో ఉండి మాత్రమే అడల్టరీ చేయాలా? అలా చేయాల్సిన అవసరమే ఉంది అనుకుంటే విడాకులు తీసుకొని చేసుకోండి, భార్య అయినా భర్త అయినా. విడాకులు అడిగితేనేమో వివాహ వ్యవస్థ యొక్క శాంక్టిటీ, ప్రశస్త్యాన్ని మనం కాపాడాలి అంటూ విడాకులు ఇవ్వరు. ముందుగా కన్సల్టేషన్ చేసుకోండి, కానీ పెళ్ళైన తర్వాత 1 year లోపల విడాకులు ఇవ్వం. కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఇవన్నీ నీతులు ఏమిటి అంటే హిపోక్రసీ అనిపిస్తున్నది. ఇది ఆఫ్టర్ ఆల్ వ్యక్తిగత నిర్ణయం. ఒక వ్యక్తితోటి నేను కలిసి నివసించలేను అని. విడాకులు కోరితే వారం రోజుల్లో ఇవ్వండి, లేదా నెల రోజుల్లో ఇవ్వండి, 2-3 నెలల్లో ఇవ్వండి. కానీ నాకు తెలిసి కొన్ని 10-15 సంవత్సరాల పాటు నడిచిన కేసులు కూడా ఉన్నాయి. మేము విడాకులు ఇవ్వం, మీరు వైవాహిక బంధంలో ఉండండి, కావాలంటే అడల్టరీ చేసుకోండి. ఇది మంచి సమాజ నిర్మాణానికి విధానం కాదు. ఇది విడాకులు వెంటనే ఇచ్చేసి ఆస్తిపాస్తుల లెక్కల తర్వాత చూసుకోండి, లేదా ఎవరు ఉంచుకుంటానంటే వారికి అప్పచెప్పండి. ఇద్దరి మధ్య కనుక ఆ విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే హోమ్స్కి అప్పచెప్పండి. ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఉంది. మీరు వ్యవస్థను సంపూర్ణంగా అభివృద్ధి చేయకుండా కొన్ని విషయాలలో మాత్రమే యూరోప్ని, అమెరికాని, మరికొన్ని దేశాలను కాపీ కొడతామంటే అది సమాజంలో అశాంతికి దారితీస్తుంది. విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోల మీద కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సెలవు.